జనసేన అధికార ప్రతినిధులు వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మహేష్ గారు. మొత్తానికి ఐజీ స్థాయి అధికారితోటి సిట్ ఏర్పాటైంది. అలాగే కేవలం ఇది తిరుపతి లడ్డుతే కాదు, కొండ మీద జరిగిన అరాచకాల మొత్తం దాన్ని శోధించి కంప్లీట్గా అక్యూజ్డ్ కల్ప్రిట్స్ అందరినీ బయటపెట్టే వ్యవహారం అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి శ్రీవాణి ట్రస్ట్ నిధుల దారి మళ్లింపు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న టీటీడీ, అదేదో తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం ఉంది, దానికోసం మళ్ళిన నిధులు, ఈ వ్యవహారం మొత్తం శాంతం సమగ్రంగా దర్యాప్తు జరిపే ప్రక్రియ మొదలైంది. లడ్డూ ద్వారా కూటమి ప్రభుత్వం ఏమన్నా మైలేజ్, లడ్డూ వివాదం ద్వారా కూటమి ప్రభుత్వం ఏమన్నా మైలేజ్ సాధించాలని చూస్తుందా, లేదా నిజంగా హిందువుల మనోభావాల మీద కన్సర్న్ నుండి ఈ చర్యలకు దిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియా వేదిక వ్యక్తమవుతున్నాయి. మహేష్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మొదలైన నిర్మాణానికి అలాగే కారణంలో కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సో ఈ రోజు లడ్డూ వివాదం అనేది ఏదైతే ఉందో ఇక్కడ కేవలం లడ్డూ వివాదం కాదు సార్. దీని మీద మైలేజ్ కోసం ఎప్పుడు ట్రై చేసినా నేనే చెప్తున్నాను, ఎవరు ట్రై చేసినా కానీ లడ్డూ మీద కానీ, లేకపోతే దేవుడి మీద కానీ, లేకపోతే గురువు మీద కానీ, లేకపోతే దేని మీద రాజకీయ లబ్ధి పొందాలని ఎవరు ప్రయత్నం చేసినా అందులో నీతి నిజాయితీలు ధర్మం ఏ పక్క అయితే ఉంటుందో ఆ పక్కే భగవంతుడు నిలబడతాడు తప్ప కేవలం మనం తప్పులు చేసేసి వచ్చి ఈ రోజు నీతి ధర్మం అని మాట్లాడినా అది ఒక్కొక్క. కాబట్టి దీనికి ఈ రోజు ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడినప్పుడు ఇది ఏ క్రిస్టియానిటీ కానీ లేకపోతే ముస్లిం కానీ ఇది ఎవరిని కూడా మనం తప్పు చేసే పరిస్థితి అనుకుంటే లేదు. ఎందుకంటే ఈ రోజు అక్కడ జరిగిన తప్పు హిందూ ధార్మిక సంస్థ తిరుమల, ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ తిరుమల ఏ విధంగా చూస్తున్నారో అందరికీ తెలుసు. అక్కడ జరిగిన లడ్డూ మీద ఏదైతే ఉందో దాని మీద ఆరోపణలు అంటామో ఏదంటాము, కానీ ఈ రోజు కొన్ని రిపోర్ట్ బయట రావడం జరిగింది. దాంట్లో విషయాలు యూజ్ చేస్తారని, యూజ్ చేస్తారు, యూజ్ చేస్తారని దీని ఒక పార్టీ వాళ్ళు రూల్ చేసుకుని ఇదంతా ఇంటికి లేదు, ఇదంతా రాజకీయ కూటమి సాధారణంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి దాని మీద వాళ్ళు రిపోర్ట్స్, దాని మీద ఆ యొక్క ఎంక్వైరీ చేసిన తర్వాత ఊరికి ఎవరు బ్లైండ్ గా వచ్చి మాట్లాడరు. ఎందుకంటే దీని మీద చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈఓ దగ్గర కానీ లేకపోతే జేఈఓ దగ్గర నుంచి కూడా ఆ రిపోర్ట్స్ ఇంతవరకు తెప్పించుకున్న తర్వాతే దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏదో బేసిక్ గా జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఒక డెమోక్రట్ మన క్యాండిడేట్ గా మాట్లాడినట్టు ఈ రోజు ఎవరు కూడా అధికారులు మాట్లాడట్లేదు. దాంట్లో ప్రూవ్ అయింది ఇంత ఉండాల్సిన ఆయిల్ యూజ్ చేశారు, దాంట్లో ఇంత ఫ్యాట్ ఉండాల్సింది, ఇవన్నీ తీసుకొని చెప్తున్నా. దీన్ని ఇట్స్ వెరీ క్లియర్. ఈ రోజు ఒక మతం మీద ఒక రాష్ట్రంలో అది ఆ రోజునటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ రోజునటువంటి బోర్డు కావచ్చు, ఎవ్రీబడి ఈస్ రెస్పాన్సిబుల్. ఇక్కడ దానికి ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో, గత ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు వచ్చి ఏం చెప్తారనే దాని మీద ఇక్కడ చూడాలి తప్ప దీన్ని రాజకీయంగా కొనాల్సిన పనులు చూడాల్సిన అవసరమే లేదు సార్. నిన్నటి నిన్న మా ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి రోజా గారు నాకు తెలిసి ఏ మంత్రికి కూడా అన్ని దర్శనాలు తెలియదు. నిన్న కూడా బయట వచ్చి సిగ్గు లేకుండా అవి మాట్లాడతారు అంటే ప్రయాణికులు తప్పు చేసిన వాళ్ళు చెప్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారు కాబట్టి ఈ దేశం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మద్దతు తెలిపామని చెప్పి ఎంత చిన్న పిల్లలు లేకపోతే ఎంత ఇల్లాజికల్ గా మాట్లాడుతూ చూడండి సార్. ఈ రోజు ప్రయాణ దేశానికి ఒక పేరు పెట్టుకున్నారు. ఏ రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది, దేవాలయాల దగ్గర ఇలా జరగడం అనేది సార్ జరిగిన ఉద్దేశంతో తప్పు ఎవరన్నా కానీ మనం ముక్కుంటాం సార్. దేవుడు ఏం ముక్కుంటామంటే స్వామి అనుభవంలో కోరుతాం, స్వామి అనుభవాలను కోరుకోవడం ఖచ్చితంగా ప్రతి రోజు మనం దేవుడికి అనుభవాలను కోరుకుంటాం అంతే తప్ప మనమే బాగుండాలని కోరుకున్నప్పుడు ఎవరి లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని అనుకుంటాం. అందరూ అనే మాట యూజ్ చేస్తాం. అదేలాగా ఈ యొక్క తప్పు జరిగింది కాబట్టి ప్రయాణ దేశం జనసేన మోర్ ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏదైతే చెప్పారో దీని వల్ల నాకు తెలిసి చాలా పార్టీలు అందుకే పార్టీలు కూడా ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కంట్రోల్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఎవరు కొంతమంది వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకున్నారు. ఎప్పుడైతే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పారో దీంట్లో సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ తిరుమల లాంటి తిరుపతికే కాదు భారతదేశంలో చాలా గుళ్ళకు కూడా రక్షణ కావాలని నిధులతో ఏదైతే మాటించారో దీని మీద వెరీ థ్యాంక్స్ డెవలప్మెంట్ పెట్టడం వల్ల నేషనల్ మీడియాలో చాలా ఫోకస్ జరుగుతుంది. నార్త్ లో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఈ రోజు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయలేదు. గతంలోనే ప్రభుత్వంలో లేకముందు కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఊహించండి సార్. ఓకే సార్, అలిగేషన్స్ అలాంటివి మనం అవుతున్నాం. ఒకవేళ నిజంగానే ఒకవేళ జరుగుతే పరిస్థితి సార్, మన ఇంట్లో ఒక చిన్న పూజా కార్యక్రమం చేసేటప్పుడే ఏదైనా చిన్న మిస్టేక్ శిక్షించండి, చేసిన వాళ్ళని శిక్షించండి.
జరిగిందని నిరూపిస్తే చేసిన వాళ్ళని శిక్షించండి. మేము అడిగేదే. మేడం 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 చెప్పేదండి. కానీ